స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కొరకు రాయబడినటువంటి నామములు లేదంటే ప్రత్యక్షతలు మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు కొరకు రాయబడినటువంటి పేర్లను మనం చూస్తున్నాం. మనం చాలా పేర్లే ఇప్పటి వరకు ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి పేర్లు మనం చూస్తాం. ఇంకా రాయబడినటువంటి నామములు మనం చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనం. 2వ అధ్యాయము 18వ వచనం ఒకరు చదవండి. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, అపోస్తలుడైనటువంటి యోహాను తుయతైరా సంఘ సభ్యులకు ఈ మాటలు రాస్తూ వారికి యేసుక్రీస్తు ప్రభువుని ఏమని పరిచయం చేశాడంటే, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను కల దేవుని కుమారుడు అని చెప్పి పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువుని ప్రత్యక్షంగా ఈ యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను చూసినప్పుడు ఆయన కన్నులు ఎలా కనబడ్డాయి? ఆయనకి అగ్ని జ్వాలల వలె కనబడ్డాయి. కన్నుల్లాగా కనబడలేదు. ఎలా కనబడ్డాయి? అగ్ని జ్వాలల వలె కనబడ్డాయి అంట. అందుకనే ఇక్కడ ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు అంటున్నాడు. పాదములను చూసినప్పుడు ఆయన పాదములు ఎలా కనబడ్డాయి అంటే మన పాదాలలాగా కనబడలేదు. ఎలా కనబడ్డాయండి? అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు. ఆయన పాదములు ఎలా కనబడ్డాయి అంటే అపరంజిలాగా మెరిసిపోతూ ఉన్నాయి. తళతళ తళ తళ తళమని అపరంజిలాగా మెరిసిపోతూ ఉన్నాయి పాదాలు. ఎవరి పాదాలు? యేసుక్రీస్తు ప్రభు పాదాలు. ఆ పద్మాసు ద్వీపములో అపోస్తలుడైనటువంటి యోహాను ఆయనను ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆయన పాదాలు ఇలాగా కనబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలును పాదములు కలిగిన దేవుని కుమారుడు అని తుయతైరా సంఘానికి పరిచయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయా సంఘాలకు ఈ మాటలు రాసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, ఆయన చేతుల్లో ఏమున్నాయో, ఆయన ఎక్కడ నడుస్తున్నాడో, ఆయన కళ్ళు ఎలాగున్నాయో, ఆయన పాదాలు ఎలాగున్నాయో, ఆయన మహిమ ఎలాగ ఉన్నదో, ఆయన ఎటువంటి ప్రభావం కలిగిన వాడిగా ఉన్నాడో చూశాడు. కాబట్టి యోహాను చూసిన విషయాలను ఆయా సంఘాలకు పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన ఏవైతే చూశాడో ఆయన స్వరూపాన్ని, ఆ స్వరూపాన్ని పోల్చి ఆ పేర్లు పెట్టడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అలా కనబడ్డాడంట. 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. 1వ అధ్యాయం 14-15. ఆయన తల వెంట్రుకలను మంచు ఎంత తెల్లగా ఉంటుందో, తెల్లని ఉన్ని ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఆయన తల వెంట్రుకలు ఉన్నాయి. ఆయన నేత్రాలు ఎలాగున్నాయట? అగ్ని జ్వాల వలె ఉన్నాయి నేత్రాలు. 2 కళ్ళు 2 అగ్ని జ్వాలల్లాగా కనబడ్డాయి. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. పాదాలు ఎలాగ ఉన్నాయటండి? కొలిమిలో పుటం వేసిన తర్వాత అపరంజి ఎలాగైతే తళతళ తళతళ మెరిసిపోతుందో అలాగా మెరిసిపోతూ ఉన్నాయి పాదాలు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన చూసినప్పుడు మన శరీరం ఎలాగుంటుందో, మన అవయవాలు ఎలాగుంటాయో అలాగా లేవు ఆయన శరీరము, ఆయన అవయవాలు. మనం ఎలాగున్నామో అలా కనబడలేదు. ఒక మనిషి ఎలాగుంటాడో అలాగ లేడు. ఒక మనిషి స్వరూపం ఎలాగుంటుందో ఆ స్వరూపంలో కనబడలేదు. తల వెంట్రుకలు ఎలాగున్నాయట?
తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయటండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినమై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడులుచుండును. ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువును ఒకానొక సమయంలో డైరెక్ట్గా చూశాడంట. ఎవరు? అపోస్తులుడైనటువంటి యోహాను. ఎక్కడ? పద్మాసు ద్వీపంలో ఆయనను చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి అదే 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 13 నుంచి చదవండి, 12 నుంచి చదవండి. ఆ పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు ఒక స్వరము వినబడుతూ ఉన్నది. కొన్ని మాటలు వినబడుతూ ఉన్నాయి. ఎవరికి? యోహానుకి. ఎక్కడి నుంచి వస్తున్నాయబ్బా ఈ మాటలు అని వెనక్కి తిరిగి చూశాడంట. చూస్తే ఒక ఆకారం కనబడ్డది. తిరుగుగా 7 దీపస్తంభాలు కనబడుతున్నాయి. ఆ స్తంభాల మధ్యలో సంచరిస్తూ ఆ స్తంభాల మధ్యలో మనుష్య కుమారుడు ఒకడు కనబడుతున్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన వస్త్రాలు పైనుంచి కింద వరకు పాదాల వరకు ఆయన వస్త్రాలు ధరించుకుని ఉన్నట్టుగా కనబడ్డాడు. తెల్లని అంగి, తెల్లని వస్త్రములు కలిగినట్టుగా ఉన్నాడు. రొమ్ముకు బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. తల వెంట్రుకలు హిమములాగా తెల్లని ఉన్నిలాగా కనబడుతున్నాయి. అలాగా ఉన్నటువంటి ఆయనను చూడగానే యోహాను చచ్చిన వాని వలె అయిపోయాను అంటున్నాడు. ఇంకా ఈయన శరీరంలో ఇంకా ఏ పార్టు పనిచేయలేదు, స్పృహ కోల్పోయి పడిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం అది. యేసుక్రీస్తు ప్రభు అలాగ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతం పరలోకంలో అలాగా ఉన్నాడు. అలాగా ఆయనను చూసిన వారు బైబిల్లో కొందరు ఉన్నారు. అలాగా ఆయన్ని చూడగానే చూసిన వెంటనే చచ్చిన వారి వలె పడిపోయి స్పృహ కోల్పోయి శరీరంలో ఉన్న బలమంతా పోయి చాలా దారుణంగా వాళ్ళ శరీర పరిస్థితి మారిపోయినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ స్వరూపాన్ని అయితే చూశాడో ఆ స్వరూపంలో ఉన్నటువంటి విషయాలను బట్టి ఆయా సంఘాలకు రాస్తున్నాడు. ఒక సంఘంతో 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నవాడు అని చెప్పాడు. మరొక సంఘంతో అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు అని చెప్పాడు. ఇవన్నీ ఎలా చెప్పాడు? కళ్ళతో ఆయన చూశాడు కాబట్టి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుని అలాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈయన చూశాడు కాబట్టి చూసిన దానిని అక్కడ ఆ సంఘాలకు చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు పెట్టి యేసుక్రీస్తు అని చెప్పట్లేదు, కానీ ఎలాగైతే దర్శనంలో చూశాడో అలాగే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆ సంఘాలతో
ఆయన మహిమ ఏమై ఉన్నదో ఆ మహిమ ఈ సంఘాల వారు కూడా తెలుసుకోవాలని, ఆయన తేజస్సు ఎలాగున్నదో, ఆయన స్వరూపం ఎలాగున్నదో, ఆయన ప్రభావం ఎలాగున్నదో ఈయన చూశాడు. కాబట్టి చూసిన ఆ ప్రభావాన్ని, ఆ తేజస్సును, ఆ మహిమను ఈ సంఘాల వారికి వివరిస్తున్నాడు. వారెవరూ చూడలేదు. ఇలాగ ఉన్న యేసయ్యని ఆ సంఘాల్లో ఉన్న సంఘపు దూతలు చూడలేదు, ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు చూడలేదు. ఇలాగ యేసుక్రీస్తు ప్రభువు ఎలాగున్నాడో అలాగ ఉన్నవాడిని చూసిన వారు ఎవరు? యోహాను. ఈయనకొక్కడికే తెలుసు ఆయన ఎలాగున్నాడో. ఆరోహణమై వెళ్ళిన తర్వాత ప్రస్తుతం ఆయన ఎలాగున్నాడో, పరలోకంలో ఏ స్వరూపంలో ఉన్నాడో చూసినవాడు ఈయనే. కాబట్టి ఈయనకొక్కడికే తెలుసు ఆయన ఎలాగున్నాడో. మిగతా వారందరికీ కూడా తెలుస్తుంది ఎప్పుడు? పరలోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈయన ఇంకా పరలోకానికి వెళ్ళకుండానే యేసుక్రీస్తు ప్రభు ఎలాగున్నాడో అలాగ ఉన్నవానిని చూశాడు. ఎవరు? ఇప్పుడు కూడా మనం ఇక్కడ చదివబడినటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఈ స్వరూపంలో ఉన్న యేసును మనము చూడవచ్చు. ఎప్పుడు? ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు కూడా ఇలా కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆయన మహిమను వివరిస్తున్నాడు ఈ సంఘాలకి. వాళ్ళు కూడా తెలుసుకోవాలని. ఆయన ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత ప్రభావం కలిగిన వాడో, ఎంత తేజస్సు కలిగిన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఏ స్వరూపంలో ప్రస్తుతం ఆయన ఉన్నాడో ఈ సంఘాల వారు అందరూ కూడా తెలుసుకోవాలని అక్కడ ఆ విధంగా పేర్లు పెట్టి లేదంటే చూసిన దాన్ని బట్టి ఆయా సంఘాలకు వ్రాస్తున్నాడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4-6 వచనాలు చదవండి ఒకరు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4-6 వచనాలు. అందరూ తీయండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 4-6 వచనాలు. నేను అంటే దానియేలు. దానియేలు ఎక్కడ ఉన్నాడట? ఒక నది తీర భాగంలో లేదంటే ఒక నదీ తీరాన ఉన్నాడంట. ఒక నదీ తీరాన ఆయన ఉన్నాడు. కన్నులెత్తి చూడగా, జాగ్రత్తగా చూడండి. నేను కన్నులెత్తి చూడగా అంటే దానియేలు కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకుని ఉన్న ఒకడు కనబడ్డాడు నాకు. అతడు నడుమున మేలిమి బంగారము నడికట్టు కట్టుకుని ఉన్నాడు. మేలిమి బంగారపు నడికట్టు కట్టుకుని ఉన్నాడు నడానికి. అతని శరీరము ఎలాగున్నదంటే రక్త వర్ణపు రాతి వంటిది. ఒక రాయిలాగా కనబడుతుంది. ఆ రాయి రంగు కూడా ఎలా కనబడుతుందంటే ఎలాగా? ఎర్రగా, చాలా ఎరుపైనటువంటి శరీరము కలిగినట్లుగా కనబడుతుంది. శరీరము ఒక శరీరంలాగా లేదు, ఒక రాయిలాగా ఉంది. శరీరం అంతా ఎలా ఉందంట? ఒక రాయిలాగా ఉందంట. దాని రంగు ఎలాగ ఉందంట? ఎరుపు. ఎంత ఎరుపు? రక్తం ఎంత ఎరుపు అయితే ఉంటుందో అంత ఎరుపు రంగులో ఉన్నది. చూడండి, మన శరీరాలు మనం కూడా చెప్తాం. ఏమని చెప్తాం? నల్లగా ఉన్నవాడైతే నల్లగా ఉన్నాడని చెప్తాం, తెల్లగా ఉన్నవాడైతే తెల్లగా ఉన్నాడని చెప్తాం, చామంచాయిగా ఉన్నవాడైతే చామంచాయిగా ఉన్నాడని చెప్తాం, ఎర్రగా ఉన్నవాడైతే ఎర్రగా ఉన్నాడని ఎలా చెప్తాం? ఆయన బాడీని వివరిస్తున్నాడు. శరీరపు రంగును, శరీరపు మెటల్ ఒక రాయిలాగా ఉంది. మన బాడీలు ఎలా ఉంటాయి? మన బాడీలు రాయిల్లాగా ఉంటాయా? ఉంటాయండి. మన బాడీలు రాయిల్లాగా ఉండవు. కానీ ఆయన బాడీ ఎలా ఉందంట? ఒక రాయిలాగా ఉందంట. అది కూడా చాలా డార్క్ ఎరుపు కలర్లో ఉందంట. నడడానికి బంగారపు దట్టి కట్టుకుని ఉన్నాడంట. సాధారణంగా పనిచేసేవారు నడానికి కట్టుకుంటారు. ఏది కట్టుకుంటారండి? బంగారపున
దేన్ని కట్టుకుంటారు? ఒక టవల్నో లేదంటే ఒక గుడ్డనో దేన్నో దాన్ని కట్టుకుంటారు నడానికి. పనిచేసేవారు నడానికి ఒక టవల్నో దేన్నో దాన్ని కట్టుకుంటారు. ఈయన దేన్ని కట్టుకున్నాడంట? ఒక వస్త్రాన్ని కట్టుకోలేదట నడానికి. దేన్ని కట్టుకున్నాడట? మేలిమి బంగారముతో చేయబడిన నడికట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముఖము మెరుపులాగా ఉన్నది. ఆకాశంలో మెరుపులు కనబడతాయి. ఆ మెరుపు ఎలాగైతే ఉన్నదో అలాగ ఉందంట ఆయన ముఖం. దానియేలు చూసినప్పుడు కన్నులు ఎలాగ ఉన్నాయట? జ్వాలలలాగా. దీపములు ఎలాగైతే ఉంటాయో జ్వాలల వలె, అగ్ని జ్వాలల వలె ఉన్నాయంట కన్నులు. భుజములు పాదాలు ఎలాగున్నాయట? తళతళలాడు ఇత్తడి. తళతళలాడు ఇత్తడి. అపరంజి అంటే ఏంటి? ఇత్తడి. అపరంజి అంటే ఇత్తడి. అపరంజి అనే మెటీరియల్ని చాలామంది బంగారం అని అనుకుంటారు, కానీ అపరంజి అంటే బంగారం కాదు. అపరంజి అంటే ఇత్తడి, లేదంటే కంచా ఏదో అంటాం, ఇంకో భాష ఏదో. దేవునికి స్తోత్రం. ఈ ఇత్తడి ఎలాగుందంట? ఇందాక చదువుకున్న దాంట్లో కొలిమిలో పుటము వేయబడిన ఇత్తడి ఎలాగుంటుందో మీరు ఎప్పుడైనా చూడండి. కొలిమిలో పుటం వేయబడిన ఇత్తడిని చూడండి. మేలిం బంగారం పక్కనెట్టినా దానికి లాగా ఇది ఉండదు. దేనికిలాగా? ఆ మేలిమి బంగారం కూడా పుటము వేయబడిన ఇత్తడిలాగా ఉండదు. పుటము వేయబడిన ఇత్తడి మేలిమి బంగారం కన్నా ఎక్కువగా మెరుపు కలిగి ఉంటుంది. చాలా మెరుపు కలిగి ఉంటుందండి. ఎలా ఉందంట? అపరంజి కాళ్ళు ఎలాగున్నాయంట? పుటములో వేయబడిన అపరంజిలాగా ఉన్నాయంట. ఇక్కడ దానియేలు వర్ణిస్తూ ఎలాగున్నాడు? తళతళలాడిపోతున్న ఇత్తడి పాదాల్లాగా ఉన్నాయి. మనిషి పాదాల్లాగా కనబడలేదు. పాదాలు ఆకారం కనబడ్డాది, కానీ ఇంతకయ్యి ఎలాగున్నాయి? ఇత్తడి పాదాల్లాగా ఉన్నాయి. మెరిసిపోతున్నాయి. తళతళలా మెరిసిపోతున్నాయి. మాటల ధ్వని. అతని మాటలు ఎలాగ ఉన్నాయంట? జనసమూహపు ఎలాగున్నాయట? నర సమూహపు మాటలు ఎలాగుంటాయో, చాలా ఎక్కువ మంది ఒకేసారి నిలబడి మాట్లాడితే ఎలాగొస్తుందో సౌండు, అలాగా ఒకే ఒక్క ఆయన మాటల సౌండ్ ఎలాగొస్తుందంట? చాలా ఎక్కువ మంది నరులు ఒకేసారి మాట్లాడితే ఎంత ఎక్కువ సౌండ్ వస్తుందో అంత ఎక్కువ సౌండ్ వస్తుందంట. ఇందాక అక్కడేమన్నాడు ఆయన? విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది ఆయన. ఇది స్వరము. విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి ఈయనేమంటున్నాడు? దానియేలేమంటున్నాడు? నర సమూహము అంటే మనుషుల యొక్క సమూహము. ఒకేసారి చాలా ఎక్కువ మంది మనుషుల సమూహం ఒకేసారి స్వరాలు విప్పి మాట్లాడితే ఎంత భీకరంగా వస్తుందో సౌండు, ఎంత ఎక్కువగా వస్తుందో సౌండు, అలాగా ఉంది ఆయన. ఒకే ఒక్క ఆయన మాటల ధ్వని. కలగగా నాతో కూడా ఉన్న మనుష్యులు చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాక్కొనవల్లని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని, చూచిన కారణంగా నాలో బలమేమియో లేకపోయెను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలువలేదు. విని
నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడినైతిని. మూర్ఛిల్లి పడిపోయాడు, లేదంటే స్పృహ తప్పి పడిపోయాడు. ఎవరు? దానియేలు. ఇందాక ఆయన చచ్చిన వాని వలే అయిపోయాను అంటున్నాడు. దానియేలు చూసింది ఎవరిని? ఇప్పుడు చదువుకున్న మాటల్లో దానియేలు చూసింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. దానియేలు కాలంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడా? దానియేలు కాలంలో యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడా? దానియేలుకి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్యలో కాలం ఎంత? 600 సంవత్సరాల క్రితం వాడు. ఎవరు? యేసుక్రీస్తు పుట్టడానికి 600 సంవత్సరాల క్రితం వాడు దానియేలు. అంటే దానియేలు బతుకున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టలేదు. దానియేలు చనిపోయిన 600 సంవత్సరాల తర్వాత. దేవునికి స్తోత్రం. మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో ఒకరోజు ఎవరికి కనబడ్డాడు? దానియేలుకి కనబడ్డాడు. పద్మాసు ద్వీపంలో ఒకరోజు ఎవరికి కనబడ్డాడు? ఆయన ప్రత్యక్ష స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో ఎవరికి కనబడ్డాడు? యోహానుకు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఆయన ఒరిజినల్ స్వరూపం ఇది. పుట్టక ముందు కూడా ఆయన ఇలాగున్నాడు, పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఇలాగున్నాడు అని యోహాను చూశాడు. కానీ ఇంకా ఆయన జన్మించక ముందు కూడా ఉన్నాడు. జన్మించక ముందు ఎలాగున్నాడు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరంతో ఒక మానవుడిలాగా జన్మించక ముందు ఎలా ఉన్నాడు? దానియేలు ఎలా చూశాడో అలాగున్నాడు. అంటే ఆయన ఒరిజినల్ గెటప్ అదనమాట. ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒరిజినల్ ఆకారం అది. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒరిజినల్ స్వరూపం అది. ఆయన పరలోకంలో ఆది నుంచి అలాగ ఉన్నాడు. అలా ఉన్న ఆయన తన మహిమను విడిచిపెట్టి నరరూపిగా దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి నరస్వరూపాన్ని ధరించి భూమి మీద తండ్రి ఆజ్ఞ ప్రకారంగా కాలం పరిపూర్ణమైనప్పుడు పుట్టాడు. కానీ ఆయన పుట్టడానికి ముందు నుంచి కూడా ఉన్నాడు. ఆయన పుట్టడానికి ముందు ఎలాగున్నాడు? ఇదిగో దానియేలు గ్రంథంలో ఎలాగున్నాడో అలాగున్నాడు. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో దానియేలు ఎలా చూశాడో, ఆ నదీ తీరాన్ని ఎలాగైతే చూశాడో దానియేలు అలాగే ఉన్నాడు పరలోకం. అలా ఉన్న ఆయన ఆ తేజస్సు, ఆ మహిమ, ఆ ప్రభావం, ఆ శక్తి అవన్నీ పరలోకంలోనే విడిచిపెట్టి భూమి మీద మానవ స్వరూపంలో రిక్తుడిగా ఎంతో తగ్గించుకుని తల్లి గర్భంలో అందరిలాగా ఒక మానవుడు ఎలా పుడతాడు అలాగా. ఎందుకు అలా పుట్టాడు? రక్తం చిందించబడితేనే తప్ప ఏమి లేదు, పాప క్షమాపణ లేదు. రక్త ప్రోక్షణ చెయ్యాలంటే శరీరం కావాలి. రక్త ప్రోక్షణ జరగాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి రక్త ప్రోక్షణ చేయడం కోసం శరీరంతో ఆయన భూమి మీద జన్మించి మనందరి కొరకు రక్త ప్రోక్షణ చేసి అందరి పాపాలకు ప్రక్షాళన చేశాడు. మళ్ళా భూమి మీద నుంచి ఆయన చనిపోయి మళ్ళా ఆయన ఒరిజినల్ గెటప్ ఆయన మళ్ళా పొందేసుకున్నాడు. అంతకు ముందు ఎలాగున్నాడో దాన్నేమో దానియేలు చూశాడు. పుట్టిన తర్వాత మళ్ళా చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళా ఎలా ఉన్నాడో అది యోహాను చూశాడు. ఆయన చూసిన దాన్ని ఈయన చూసిన దాన్ని టాలీ చేసి చూస్తే ఒకేలాగా కనబడ్డాడు. ఒకేలాగా ఉంది కదా. ఇక్కడ అక్కడ చదివితే ఒకేలాగా ఉన్నాయా? కళ్ళు అగ్ని జ్వాలల వలె ఉన్నాయని యోహాను అన్నాడు, దానియేలు అన్నాడు. పాదాలు మెరిసిపోతున్న అపరంజిలాగా, తళతళ మెరిసిపోతున్న అపరంజిలాగా ఉన్నాయని యోహాను అన్నాడు, ఈయన అన్నాడు. స్వరము ఎలా ఉందో ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు కదా. దేవునికి స్తోత్రం. బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడని ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. కాబట్టి ఆయన ఈయన ఎవరు? యేసుక్రీస్తు. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయంలో దానియేలు చూసినవాడు యేసు అన్న సంగతి తెలుసండి మీ అందరికీ? మంచిది, చాలా మంచిది. దానియేలు గ్రంథంలో దానియేలు 10వ అధ్యాయంలో చూసిన నదీ తీరంలో చూసిన వ్యక్తి ఎవరో తెలుసా?
యేసు యేసుక్రీస్తు ప్రభువుని చూసిన వాడు ప్రత్యక్షం. ఆయన ఒరిజినల్ ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒరిజినల్ ఏదైతే ఉన్నదో దాన్ని చూస్తే ఎవరైనా సరే చచ్చిన వారి వలె అయిపోతారు. దానియేలు అలాగే అయిపోయాడు, యోహాను అలాగే అయిపోయాడు. ఒరిజినల్ చూసి మామూలు మానవుడు తట్టుకోలేడు. దేవుడు కలిగి ఉన్న ఆ ఒరిజినల్ మహిమను, ఆ ఒరిజినల్ తేజస్సును చూస్తే భూమి మీద శరీరంతో ఉన్న మానవుడు ఎవడో కూడా తట్టుకోలేడు, బతకలేడు అన్నమాట, చూడలేడు. ఎలాగైపోయారు వాళ్ళు? మహాభక్తులు వాళ్ళే చచ్చిన వారి వలె అయిపోతే ఇంకా మనమెంత? ఒకవేళ మనలో ఎవరికైనా ఒరిజినల్గా ఆయన కనబడ్డాడు అనుకోండి, వాళ్ళు అయితే చచ్చిన వారి వలె అయిపోయారు, మనమైతే చచ్చిపోతాం. ఏమైపోతాం అవ్వంటారా? లేదండి నేను దానియేలు కన్నా గొప్ప భక్తుడిని, నేను అసలు దానియేలులాగా కూడా అవనంటారా? నేను యోహాను కన్నా గొప్ప భక్తుడిని, అసలు యోహాన్లాగా కూడా అవను, నేను అలా నిలబడిపోతాను అంటారా? అంత గొప్ప భక్తులు చచ్చిన వాడి వరే అయిపోయి అయితే చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ప్రభు తన ఒరిజినల్ ఎలాగైతే ఉన్నదో అలాగా మ్యాక్సిమం ఎవరికి కనబడ్డండి. ఓకే, చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని దర్శనంలోనో స్వప్నంలోనో చూసిన వారు ఉంటారు, కానీ ఇప్పుడు ఎలాగున్నాడో అలాగా కనబడ్డాడు. ఇప్పుడు ఎలాగున్నాడో అలా కనబడ్డాడంటే అయిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును. అలా కనబడ్డు మనం చూసి తట్టుకోలేము, మనం చూసి బతకలేమని, మనం చూసి ఇంకా శక్తిహీనులు అయిపోతామని ఆయన ఎలాగా మనం తట్టుకునే అంత ఇదిగానే కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒరిజినల్ స్వరూపం అది, ఆది నుంచి ఆయన ఒరిజినల్ స్వరూపం అది. దాన్ని ఆయన విడిచిపెట్టి భూమి మీద మనిషిగా పుట్టాడు. మళ్ళా భూమి మీద పని అయిపోయిన తర్వాత మళ్ళా తన ఒరిజినల్ ఆయన పొందేసుకున్నాడు. ఆయన ఒరిజినల్ ఏదైతే ఉందో స్వరూపం, ఆయన ఒరిజినల్ స్వరూపంలోనూ మనము పరలోకం వెళ్ళిన తర్వాత ఆయన ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ స్వరూపంలో ఆయన్ని చూడొచ్చు. వెళ్తే కనుక ఏంటండి, పరలోకం వెళ్తే కనుక ఖచ్చితంగా ఆయన ఒరిజినల్ ఎలాగైతే ఉన్నాడో ఆ ఒరిజినల్ని మనము చూడవచ్చు. ఎలా పోతే చూడలేమనుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, ఆయన పాదాలు అపరంజిని పోలి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగా తెలియపరిచాడండి. సరే, తర్వాత 3వ అధ్యాయం 1వ వచనం. మరొక సంఘానికి రాస్తున్నాడు యేసు చెప్పమన్న మాటలు, లేదంటే యేసు రాయమన్న మాటలు. ఆ యేసు రాయమన్న మాటలు ఆ సార్దీసు సంఘానికి రాస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మళ్ళా వేరేగా రాశాడు. చూడండి, 3వ అధ్యాయంలో సార్దీసు సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని చెప్తున్నాడు? 7 నక్షత్రములను, 7 దేవుని 7 ఆత్మలను కలవాడు. ఈ సంఘానికి ఏమని పరిచయం చేశాడు యేసుని? 7 నక్షత్రములు, దేవుని 7 ఆత్మలు గలవాడు. 7 నక్షత్రాలు చేతిలో ఉన్నాయి కదా, దాన్నే కదా చూశాడు. 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు, అలాగే దేవుని 7 ఆత్మలు గలవాడు అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. దేవుని 7 ఆత్మలు గలవాడట. ఎవరు? యేసు. దేవునికి స్తోత్రం. దేవుని 7 ఆత్మలు. దేవుని 7 ఆత్మలు అంటే తండ్రి అయిన దేవుని యొక్క 7 ఆత్మలను కలిగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పోలిక ఏదైతే చూశాడో ఆ పోలికను ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కటి వివరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఫలానా వాడు చెప్పు సంగతులేమనగా యోహాను నా సంగతులు అని చెప్పట్లేదు. ఆ సంగతులు ఎవరివే? యేసుక్రీస్తు ప్రభుయే.
ఎవరితో చెప్పమన్న సంగతులు? ఆయా సంఘాలతో చెప్పమన్న సంగతులు. అన్ని సంఘాలకి ఒకే సంగతులు ఉన్నాయా? 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి ఒకటే సంగతులు ఉన్నాయా? లేదంటే 7 సంఘాలకి ఒకే మ్యాటరా చెప్పింది? కాదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మ్యాటరు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మ్యాటర్ చెప్పాడు. ఒక్కొక్క సంఘంలోనూ ఉన్నటువంటి విషయాలను ప్రభువు చూశాడు. ఏ ఏ సంఘాల్లో ఏ ఏ విషయాలు ఉన్నాయో చూశాడు. చూసిన వాటిని, అందులో ఉన్న లోపాలు, అందులో ఉన్న తప్పులు, అందులో ఉన్న మెప్పులు, అందులో ఉన్న ఒప్పులు అన్నీ మళ్ళా వాళ్ళకి రాశాడు. ఆ సంఘాల మధ్య సంచరించాడు కాబట్టి, ఆ సంఘాల్లో ఆయన నివసించాడు కాబట్టి, ఆ సంఘాల్లో ఆయన గుర్తించిన విషయాల్లో ఉన్న తప్పులు ఒప్పులు ఆ సంఘాలకి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒప్పు ఉన్నటువంటి వారిని సబాష్ అన్నాడు. తప్పులు ఉన్న వారిని, మీలో ఒక తప్పు నేను చూసి తిని, మీలో ఈ తప్పు ఉంది, మీలో ఈ పాపం ఉంది, మీలో ఈ అపరాధం ఉంది అని ఏ ఉన్నాయో ఆ సంఘాల్లో వాటిని రాశాడు. ఒప్పులు చూశాడు, లేదంటే మంచివి చూశాడు, దేవుడికి నచ్చినవి చూశాడు. నచ్చిన వాటిని చూసిన సంఘాలతో ఏమన్నాడు? సబాష్, నేను మిమ్మల్ని చూశాను, చాలా బాగున్నారు మీరు, చాలా బాగుంది మీ భక్తి, చాలా బాగుంది మీ విశ్వాసం, చాలా బాగుంది మీ ఓర్పు, చాలా బాగుంది మీ యొక్క స్థిరమైన విశ్వాసం, స్థిరంగా వాక్యంలో కట్టబడిన విధానం బాగుంది అని చెప్పాడు. నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు ఆయన. నీ జీవితాన్ని, నా జీవితాన్ని, ఇక్కడ సంఘాలను ఎలా చూశాడో అలాగే మన సంఘాన్ని చూస్తున్నాడు. భూమి మీద ఎన్ని సంఘాలు ఉన్నాయి అందరినీ చూస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం ఏమై ఉన్నామో చూస్తున్నాడు. మన ద్వారా జరుగుతున్న మంచివి చూస్తున్నాడు, మన ద్వారా జరుగుతున్న చెడులు చూస్తున్నాడు. మన ద్వారా దేవుడికి ఇష్టమైన మంచిలు జరుగుతున్నప్పుడు శబాష్ అంటున్నాడు. మన ద్వారా దేవుడికి ఇష్టమైన చెడులు జరుగుతున్నప్పుడు జాగ్రత్త, మారు మనస్సు పొందితే సరే, లేకపోతే నా నోట నుండి ఉమ్మి వేస్తాను. మారు మనస్సు పొందితే సరే, లేకపోతే మీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. నా మారు మనసు పొందితే సరే, లేకపోతే జీవవృక్ష ఫలాలు మీరు భుజించరు. అంటే ఏంటి? మీరు సంఘంగా ఉన్నా పరలోకంలో ప్రవేశం మీకు ఉండదు అని. మనం అనుకుంటాం సంఘంగా మారేమంటే ఇంక పరలోకంలో ఖచ్చితంగా ఉంటాము అని. సంఘంగా మనం మారేము అనగానే పరలోకంలో ఖచ్చితంగా ఉంటాము. విశ్వాసిగా మారేమంటే పరలోకం ఖచ్చితంగా వెళ్ళిపోతాం. భక్తుడిగా మారేమంటే ఖచ్చితంగా పరలోకంలో దేవుడితో పాటు ఉంటాము. కానీ కరెక్ట్ కాదు. దేవుడికి విరోధమైనటువంటి విధానం మనలో ఉంటే నువ్వు విశ్వాసిగా మారినా పరలోకంలో ఉండవు, భక్తుడిగా ఉండి భక్తి చేసినా పరలోకంలో ఉండవు, సంఘంగా ఉండి సంఘంలో దేవుని సేవించినా పరలోకంలో ఉండవు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ సంఘాలకు రాసిన విషయాలను బట్టి మనము అది తెలుసుకోవచ్చు కదా. మారు మనస్సు పొందాలి అంటున్నాడు. తప్పులు ఎవరైతే ఏ సంఘాల్లో ఉన్నాయో ఆ సంఘాలకు రాసినప్పుడు ఏం పొందమంటున్నాడు? మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందితే సరే, లేకపోతే అన్న మాట వాడాడు. అంటే ఏంటి? నువ్వు ఇలాగున్నావు, సరి చేసుకుంటే సరే, ఇలాగుంది నీ పరిస్థితి, మారితే సరే, ఇలాగున్నాయి నీ పాపాలు, నువ్వు సరిదిద్దుకుంటే సరే, లేకపోతే జీవవృక్ష ఫలాలు తినవు. అంటే ఎక్కడ తింటాం జీవవృక్ష ఫలాలు? పరలోకి వెళ్ళిన తర్వాత. జీవవృక్ష ఫలాలు తినవంటే పరలోకంలో ఉండవు, పరలోకానికి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవునికి విరోధమైనవి మనలో ఉన్న అవి చూస్తున్నాడు ఆయన, దేవునికి ఇష్టమైనవి మనలో ఉన్న అవి చూస్తున్నాడు ఆయన. కేవలం దేవుడికి ఇష్టమైన పనులు అయితే చేస్తున్నామో అవే చూస్తున్నాడు, వాటిని బట్టి దేవుడు పరలోకం చేస్తాడని అనుకోకండి. ఇవి ఎలాగైతే చూస్తున్నాడో అదే సమయంలో దేవునికి ఇష్టం లేనివి కూడా ఒకవేళ మన ద్వారా జరుగుతుంటే అవి కూడా చూస్తున్నాడు, అవి కూడా ఆయన గమనిస్తున్నాడు, అవి కూడా ఆయన కంటికి కనబడుతున్నాయి. అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి కన్నులు, కనబడవా అండి?
మనకులాగా సైటు ఇలాంటివి ఏమీ లేవు ఆయన కన్నులకి. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంటే అగ్నిజ్వాలల్లాగా. సంఘాలలో ఆయన సంచరిస్తున్నాడు. మన లోపల ఉండి మనలో నివసిస్తున్నాడు. మనలో నివసిస్తున్నప్పుడు మన ద్వారా జరుగుతున్న ప్రతీదీ చూస్తున్నాడా? మన లోపల ఉన్నాడు. ఈ శరీరం లోపల ఆయన ఉన్నాడు. ఈ శరీరంతో ఏ పని జరుగుతుందో ఆ పని లోపల ఉన్నవాడు చూస్తున్నాడా? చూడలేదా? చాలామంది క్రైస్తవులు ఈ శరీరం లోపల ఆయన ఉన్నాడన్న సంగతి తెలుసు. ఈ శరీరం లోపల ఉన్న ఆయనకి ఈ శరీరంతో మనం చేస్తున్న పనులు తేటగా కనబడతాయి. చూసినవాడు చూసినట్టు ఊరుకోడు. ప్రతి వాడికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు అని కూడా పేరుంది ఆయనకి. ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు ఈయన అన్న సంగతి కూడా తెలుసు. అయినా సరే ఎంతోమంది క్రైస్తవులు ఈ లోపల ఆయన ఉన్నాడని, ఈ శరీరంతో జరిగిన ప్రతి క్రియకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని, కాబట్టి మంచి క్రియలైతే ఈ శరీరంతో జరిగితే మంచి ప్రతిఫలం పొందుతానని, ఒకవేళ చెడ్డ క్రియలు జరిగితే చెడ్డ ప్రతిఫలం పొందుతానని, తేడా వచ్చిందంటే నరకానికి పోతానని సంగతి కూడా తెలుసు. అయినా సరే ఈ దేహంతో ఎంతోమంది క్రైస్తవులు దేవునికి ఆయాసకరమైన, విరోధమైన, వాక్యానికి విరుద్ధమైన క్రియలు, పాపాలు, తప్పులు, అపరాధాలు, దుష్క్రియలు, దుర్వ్యసనాలు ఇలాంటివెన్నో కలిగి ఉన్నారు. లేరా దేవుడు? మరి అన్నీ తెలిసినవాడు నీకు అదేంటి? నీకు అన్నీ తెలుసు, ఆయన చూస్తున్నాడని తెలుసు, నీకు ప్రతిఫలం ఇస్తాడని తెలుసు, తప్పు జరిగితే దాని ప్రతిఫలం భయంకరంగా ఉంటుందని తెలుసు. మరి అలాంటప్పుడు తప్పు ఎందుకు జరుగుతుంది? నీ ద్వారా, నా ద్వారా. తప్పేలు ఎందుకు చేస్తున్నాం మనము? పాపాలు ఎందుకు చేస్తున్నాం మనము? అపరాధాలు ఎందుకు చేస్తున్నాం మనం? దేవునికి విరోధమైన క్రియలు ఎందుకు జరుగుతున్నాయి మన ద్వారా? దేవుడు చూస్తున్నాడని, గమనిస్తున్నాడని, ప్రతీదీ ఆయన తెలుసుకుంటున్నాడని తెలిసినప్పుడు మనం ఎందుకు భయపడలేదు? భయం ఎందుకు లేదు? పరలోకం వెళ్ళాలని ఆశ లేదా? ఎందుకు చేస్తున్నాం భక్తి? ఎందుకు నమ్ముకున్నాం దేవుణ్ణి? ఎందుకు వచ్చాం ఆదివారం చర్చికి? ఎందుకు ఉంటున్నాం ఉపవాసాలు? ఎందుకు చేస్తున్నాం ప్రార్థనలు? ఎందుకు ఇస్తున్నాం కానుకలు? దేనికోసం చేస్తున్నాం? మన గురేంటి? పరలోకం వెళ్ళాలి, అవునా? మరి పరలోకం వెళ్ళాలన్న ఆశ, గురి బాగానే ఉంది. కానీ వెళ్ళలేని పనులు మనమే చేస్తే ఇంకెలాగెళ్తాం? పరలోకానికి వెళ్ళలేని క్రియలు మన ద్వారా మనమే చేస్తే మనల్ని పరలోకం తీసుకెళ్ళేవాడు ఎవడు? నేనా? పాస్టర్ గారా? ఆయనకే దిక్కులేదు తేడా వచ్చిందంటే. పాస్టర్ గారు అయినంత మాత్రాన తేడా వస్తే ఆయనకే దిక్కులేదు. పాస్టమ్మ గారు అయినంత మాత్రాన తేడా వస్తే ఆవిడ కూడా వెళ్ళిపోవడమే. పాస్టర్ గారు పాస్టమ్మలో పరలోకంలో ఉంటారని అనుకోకండి సుమ్మా. తేడా జరిగింది అంటే ఎవడైనా సరే ఆయన నోట నుండి ఉమ్ములో కొట్టుకుపోవడమే. ఉమ్మేసేస్తాడు. ఆ ఉమ్ములో పాస్టర్ అయినా కొట్టుకుపోవాల్సిందే, పాస్టర్ అమ్మ అయినా కొట్టుకుపోవాల్సిందే, ప్రవక్త అయినా కొట్టుకుపోవాల్సిందే, వరాలు ఉన్నవాడైనా కొట్టుకుపోవాల్సిందే, అభిషేకం ఉన్నవాడైనా కొట్టుకుపోవాల్సిందే, భాషలు మాట్లాడేవాడైనా కొట్టుకుపోవాల్సిందే. ఎవడైనా సరే, స్వస్థతలు చేసిన వాడైనా, దెయ్యాలు ఎలగొట్టినవాడు ఎవడైనా సరే తేడా జరిగిందంటే ఆ ఉమ్ములో కొట్టుకుని పోతాడు నరకంలోకి. క్రియల చొప్పున మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో, ఈ బాడీతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు, అందులో విశ్వాసులు ఉన్నారు, అందులో అన్యులు ఉన్నారు, అందులో పాస్టర్లు ఉన్నారు, అందులో పాస్టర్లు ఉన్నారు, టోటల్ అందులో ఉన్నారు. ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ముందు ప్రత్యక్షము కావలను. ఒకరోజు ఆయన న్యాయపీఠం ముందు నిలబడాలా? నిలబడినప్పుడు మన బయోడేటా అంతా ఆయన ఫైల్లో ఉండదా? బయోడేటా అంతా ఫైల్ తెరిచినప్పుడు
ఎలాగుందో జీవితం కనబడదా? ఎలాగుందో జీవితం చూసినప్పుడు తేడాగా ఉంటే ఏమంటాడు? తేడాగా ఉంటే ఏమంటాడు? పాపాలు ఉంటే ఏమంటాడు? దుర్వ్యసనాలు ఉంటే ఏమంటాడు? భక్తిహీనత ఉంటే ఏమంటాడు? దేవుని ఎడల నిర్లక్ష్యం ఉంటే ఏమంటాడు? వాక్యాన్ని విసర్జించిన జీవితం ఉంటే ఏమంటాడు? సాతాను క్రియలుంటే ఏమంటాడు? కామ వికారం మనలో ఉంటే ఏమంటాడు? అక్రమ సంబంధాలు మనలో ఉంటే ఏమంటాడు? రానా కుమారుడా, రానా కుమార్తె, నువ్వు చేసిన పాపాలు నాకు బాగా నచ్చాయి. నువ్వు చేసిన పాపాలు భూమి మీద ఏ భక్తుడు చేయలేదు. అందరికన్నా, నా భక్తుల్లో అందరికన్నా ఎక్కువ పాపాలు చేసావు కాబట్టి దా, పరలోకం నీదే, ఈ పరలోకంలో అడుగుపెట్టు అంటాడా? ఏమంటాడు? ఏమంటాడు? నువ్వెవడవో నాకు తెలీదు, నేను నిన్ను ఎన్నడూ ఎరుగను. ప్రభువా 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 ప్రభువా. సుఖం లేదు. తండ్రి, నేను బాప్తిసం తీసుకున్నాను, అయితే దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, అయితే ప్రభువా పలానా చర్చికి వెళ్ళాను, అయితే ప్రభువా పలానా పాస్టర్ గారు మా పాస్టర్ గారు, అయితే ప్రభువా నెల నెల దశంభాగం ఇచ్చాను, అయితే ప్రభువా రోజు ప్రార్థనలు ఇన్ని గంటలు చేశాను, అయితే ప్రభువా నేను బతికున్న కాలంలో 10 సార్లు బైబిల్ పూర్తి చేశాను, అయితే ఏంటి? అయితే ఏంటి? మనం కలిగి ఉన్న ఆధిక్యతలన్నీ ఆయనకు తెలియదు అన్నట్టు వివరిస్తాం. మనం రోజుకి ఎన్ని గంటల ప్రార్థన మనం చేసామో ఆయనకు తెలియదు, అందుకే పైకి వెళ్ళి చెప్తాం. ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేసామో ఆయనకు తెలియదు, అందుకే మళ్ళీ పైకి వెళ్ళి చెప్తాం. ఎన్ని నెలల దశంభాగాలు ఇచ్చామో ఆయనకు తెలియదు, మరి నెలకి ఎంతంత ఇచ్చామో లెక్కలేసి మరీ చెప్తాం ఆయనకి. ఆయన అంటాడు, అయితే ఏంటయ్యా దేవా, నేను ఇచ్చిన దశంభాగం అప్పటి నుంచి ఇప్పుడు వరకు లెక్కేస్తే 1 కోటి రూపాయలు వచ్చింది, అయితే ఏంటి? 1 కోటి రూపాయలు దశంభాగం నా మందిరంలో నాకు సమర్పిస్తే నీకు ఈరోజు నేను పరలోకం ఇవ్వనా? నువ్వు ఇచ్చిన 1 కోటిని బట్టి నువ్వు చేసిన పాపాలన్నీ చూసి చూడనట్టు పక్కన పాడేసి నీకు పరలోకం ఇవ్వనా నేను? అలా ఇచ్చేవాడు కాదు ఆయన. పక్షపాతము లేదు, క్రియలను బట్టి ప్రతిఫలం అన్నాడు. క్రియలు ఒకలాగా, ప్రతిఫలం ఒకలాగా ఉండదు ఆయన దగ్గర నుంచి వచ్చేది. ఏ క్రియలు ఆ ప్రతిఫలమే, ఏ క్రియలు ఆ ప్రతిఫలమే. పరలోకానికి వెళ్ళే క్రియలు ఉన్నాయా? పరలోకములో నువ్వు స్వతంత్రించుకో, పరలోకంలో అడుగుపెట్టు, పరలోకంలో జీవించు అంటాడు. పరలోకానికి వెళ్ళలేని క్రియలా? పో ఇక్కడి నుంచి, వీడెవడో నాకు తెలియదు, దూతలారా ఆయన అటు వెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి. భూమి మీద వీడు దుర్వ్యసనాలు కలిగి జీవించాడు, నా భక్తుడిగా మారి కూడా. భూమి మీద ఈమె అక్రమ సంబంధాలు కలిగి ఉన్నది, పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పాడేయండి. భూమి మీద ఈ పాపాలు, భూమి మీద ఈ దోషాలు, భూమి మీద ఈ తప్పులు పట్టుకెళ్ళి పాడేయండి. ఏమైంది నీ విశ్వాసం? ఏమైంది నీ బాప్తిసం? ఏమైంది నీ సంఘ సభ్యత్వం? ఏమైంది నువ్వు ఇచ్చిన కానుకలు? ఏమైంది నువ్వు ఇచ్చిన దశంభాగం? ఏమైంది నీ ప్రార్థనలు? ఏమయ్యాయి నీ వాక్య ధ్యానాలు? ఏవి ఆ రోజు నిన్ను రక్షించలేవు. ఇవేవి ఆ రోజు నిన్ను పరలోకము నరకానికి పోకుండా ఆపగలిగేవి కాదు. ఇవన్నీ ఎన్ని పాపాలు చేసినా పరలోకం మనం వెళ్లకుండా ఇవన్నీ ఆపేస్తాయి అనుకోకండి. ఇవన్నీ నీ పాపాలు జరుగుతున్న రోజే ఇవన్నీ రద్దు చేయబడుతున్నాయి. ఒక రోజులో నువ్వు చేసిన ప్రార్థన అయినా, ఒక రోజులో నువ్వు వెళ్ళిన మందిరం అయినా, ఒక రోజులో నువ్వు ఇచ్చిన కానుకైనా, ఒక రోజులో నువ్వు చదివిన వాక్య ధ్యానమైనా, ఒక రోజులో నువ్వు ఉన్న ఉపవాసమైనా, ఆ రోజు దేవుని ఇదే వాక్యానికి విరోధంగా ఒక పాపం జరిగిందా, ఆ రోజు నువ్వు దేవునికి అంగీకారంగా వాక్యంలో ఉన్న పనులు ఎన్ని చేశావో అన్నీ ఆ ఒక్క పాపాన్ని బట్టి ఆ రోజే క్యాన్సిల్ అయిపోతాయి. నీ ద్వారా నా ద్వారా జరిగిన ఆ ఒక్క పాపాన్ని బట్టి నువ్వు నేను చేసిన దేవుని వాక్యానికి అంగీకారమైన పనులు ఆవేళే క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకెక్కడ ఉంటాయి? నాకు తెలియదు ఆ సంగతి. ఆ రోజే రద్దు చేయబడ్డాయని, ఆ రోజే కొట్టివేయబడ్డాయని మనకు తెలియక
మన గంటల గంటల ప్రార్థనలు, మన గంటల గంటల ధ్యానాలు, మనం ఇచ్చిన దశంభాగాలు, నేను పొందిన బాప్తిస్తం, నేను వెళ్ళిన చర్చి, మా పాస్టర్ గారు, ఎవరు ఏది జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రతి వాడికి జీతం ఇస్తాడు. ఇక్కడ ప్రతి సంఘంతోనూ రాశాడు. కొన్ని సంఘంలో దేవుడికి నచ్చినవి ఉన్నాయి, సబాష్ అన్నాడు. కొన్ని సంఘాల్లో ఆయనకి విరోధమైనవి ఉన్నాయి, జాగ్రత్త, మారు మనసు పొందితే సరే, పొందకపోతే లేదు. మారు మనసు పొందకపోతే లేదు. అయితే చెప్పాడో లోపాలు, ఆ లోపాలు సరిదిద్దుకోకపోతే లేదు. అయితే చెప్పాడో పాపాలు, ఆ పాపాలు విడిచిపెట్టకపోతే లేదు. ఏవేవైతే చూశాడో అవే నీకు నాకు దూరం అవ్వకపోతే నిన్ను నన్ను పరలోకం తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరికీ లేదండి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో 24 గంటలు మనల్ని ప్రత్యక్షంగా చూస్తున్న దేవుడు ఇందు లోపలే ఉన్నాడంటే ఇంకెక్కడ మరుగు ఎక్కడ ఉందండి? ఆయన ఎక్కడున్నాడు? ఇందులో ఉన్నాడు. ఇంకా మరుగు ఎక్కడుంది? ఇంకెలా తప్పించుకోవటం? ఆయన కళ్ళకు కనబడకుండా ఎక్కడో ఉన్నాడు అంటే పని అనుకోవచ్చు. ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు ఆయన. ఈ లోపల ఉన్నవాడు ఈ పైన శరీరంతో జరుగుతున్న వాటిని చూడ్డా మీరు ఏంటి భయం లేకుండా, అంటే పరలోకం దక్కకపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం ఈ పాపం మానను. ఇప్పుడు పరలోకం దక్కదు అని తెలిసినా సరే ఒక పాపం ఒక క్రైస్తవుడు చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడి అంతరంగంలో ఉన్నదేంటి? నాకు పరలోకం వద్దు, అంతేనా? నువ్వు ఇచ్చే పరలోకం నాకు వద్దు, నేను చేసే పాపమే నాకు ముద్దు, నేను మాత్రం నా పాపాన్ని నేను వదలను. అయితే మరి ఏంటి పరిస్థితి? చివరికి లాస్ట్ నడిచిపోతుంది. బాగా నడిచిపోయినంతకాలం బాగా నడిచిపోద్దండి. ఏంటండి ఈ జీవితం నడిచిపోయినంతకాలం బాగానే నడిచిపోద్ది, అలాగే అయిపోద్ది. ఏదో ఒక రోజు ముగింపు ఉంటుంది కదా ఈ జీవితానికి. తర్వాత ఏంటి? తర్వాత ఎక్కడ నిలబడాలి? వాక్యంలో ఎక్కడ నిలబడతామని ఉంది? క్రీస్తు న్యాయపీఠం ముందు. ఎందుకు నిలబడతాం న్యాయపీఠం ముందు? ఆయన ఎలాగున్నాడో మనం చూడడానికి, మనం ఎలాగ ఉన్నామో ఆయన చూడడానికా? పలకరింపులకా? దేనికి? ప్రతి వానికి వాని క్రియల ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఉన్నాడు, తీసుకోవడానికి మనమున్నాము అక్కడ. ఆ రోజు దేవుని వాక్యానికి విరోధమైన పాపాల ప్రతిఫలం ఏంటి? దేవుని వాక్యానికి విరోధమైన పాపాల ప్రతిఫలం ఏం దొరుకుతుంది? బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది? బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడింది? ఏం దొరుకుతుంది? నరకము. గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు పంపును, వారు ఆయన రాజ్యములో నుండి సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. నీతిమంతులు తన తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులేమో తండ్రి రాజ్యములో సూర్యుని వలె, దుష్టులేమో దుర్నీతిపరులేమో ఎక్కడ? అగ్నిగుండములు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా, దుర్నీతిపరుడుగా ఉన్నావా? నీతిమంతులు అంటే ఎవరు? నీతిమంతులు అంటే ఎవరు? చెప్పండి. నీతిమంతులు అంటే
ఏ ఏ పాపము లేనివాడు నీతిమంతుడు. ఏ పాపము లేని వాడిని నీతిమంతుడు. ఎన్నోసార్లు చెప్పాను, దేవుని దృష్టిలో రెండు వర్గాలు మనుషుల్లో. ఒకటి నీతిమంతులు, రెండు పాపులు. పాపులు అనబడిన వారు నీతిమంతులు అనబడిన వారుగా మారాలంటే ఒరిజినల్గా మనం పుట్టుకతోనే పాపులము, జన్మతః పాపులము, కర్మతః పాపులము. కాబట్టి మనము నీతిమంతులు అవ్వాలి. అవితేనే ఇప్పుడు చదివిన వాక్యంలో రాయబడినట్లుగా నీతిమంతులే ఎక్కడుంటారు? తండ్రి రాజ్యములో జ్యోతుల వలె ఉంటారు. ఇప్పుడు మనం పాపులము ఒకప్పుడు. ఇప్పుడు ఎలా మారాలి? నీతిమంతులుగా మారాలి. అంటే ఏం చెయ్యాలి? మనల్ని నీతిమంతులుగా మార్చేవాడు ఒకడే. మన అంతటా మనం నీతిమంతులుగా మారలేం. యేసుక్రీస్తు ప్రభు పాపుల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎలాగా? ఆయన రక్తాన్ని కార్చి, ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన మన పాపములను కడిగివేసి, మన మరణాన్ని కొట్టివేసి, మనల్ని నీతిమంతులుగా మార్చి పరలోకం చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తంతో ఎప్పుడైతే కడగబడ్డామో అప్పుడు మన పాపాలన్నీ కడగబడ్డాయి. ఎప్పుడైతే మన కోసం మరణం పొందాడో అప్పుడు మనం పొందవలసిన మరణం ఇంకా మనం పొందవలసిన అవసరం లేదు. అంటే శరీరంతో పొందే మరణం గురించి కాదు, అగ్నిగుండానికి వెళ్ళవలసిన అవసరం లేదు. విశ్వాసం మనం ఉంచాం కాబట్టి ఆ రక్త ప్రోక్షణ ద్వారా, ఆ సిలువ యాగం ద్వారా మనం నీతిమంతులంగా విశ్వాసం ద్వారా మార్చబడ్డాం. కాబట్టి ఏమయ్యాము? పరలోక రాజ్యానికి హక్కుదారులు అయ్యాము. అయితే నువ్వు విశ్వాసం ఉంచిన రోజు జరిగింది ఇదంతా. ఆ రోజు ఏ నీతి అయితే నీకు వచ్చిందో, విశ్వాసం ఉంచిన రోజు ఏ నీతిమంతుడుగా నువ్వు మారావో, నీ పాపములన్నీ కడిగివేయబడి, మరణము కొట్టివేయబడి, ఎలాగ పాపము లేని పరిశుద్ధుడుగా, పాపము లేని నీతిమంతుడుగా దేవుడి దృష్టిలో నువ్వు మారావో, అలాగా చనిపోయే రోజు వరకు నువ్వు ఉండాలి. మనం చనిపోయే రోజు వరకు ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనం కలిగి ఉండాలి. ఒకవేళ విశ్వాసం ఉంచిన తర్వాత కాలంలో మనం సరిపోవడానికి, విశ్వాసం ఉంచిన మధ్యకాలంలో మనము నీతిని విడిచిపెట్టి మరలా మనం పాపాలు చేస్తే, దేవుడిచ్చిన పరిశుద్ధతను పక్కన పెట్టేసి, దేవుడిచ్చిన పవిత్రతను పక్కన పెట్టేసి మరలా మనం చేసి, అవి లోక సంబంధమైన పాపాలు, దుష్టుని సంబంధమైన పాపాలు, శరీర సంబంధమైన పాపాలు, ఏ పాప మొత్తానికి నీతిని పోయింది, నీతిని విడిచిపెట్టేసాము, నీతి దూరం అయిపోయింది, పాపాలు మళ్ళా చేశాము. కాబట్టి పాపులం అయిపోయాము. ఆ పాపులంగా ఉండగా చచ్చిపోయాము. ఆ పాపులంగా ఉండగా మనం ఏమయ్యాం? చచ్చిపోయాము. అప్పుడు వాడు దేవుడి దృష్టిలో ఆ రోజు నీ న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు వాడు నీతిమంతుడు గుంపులో ఉంటాడా, పాపుల గుంపులో ఉంటాడా? రెండు గ్రూపులు ఉంటాయి, కుడిపక్క ఒకరు, ఎడంపక్కల ఒకరు. ఇప్పుడు ఎందులో ఉంటాడు వాడు? పొందుకున్నాడు నీతి, పొందుకున్నాడు పవిత్రత, పొందుకున్నాడు పరిశుద్ధత. పోయాయి జన్మతః కర్మతః ఉన్న పాపాలన్నీ విశ్వాసం ఉంచిన రోజు పోయాయి. నీతిమంతుడు అవ్వాడు. కానీ వాడు న్యాయపీఠం ముందు నిలబడేటప్పటికి, లేదంటే వాడు చచ్చిపోయేటప్పటికి వాడు నీతిమంతుడుగా లేడు. ఎలా ఉన్నాడు? పాపిగా ఉన్నాడు. ఎందుకు? పాపాలు చేశాడు కాబట్టి. 1 చేశాడో, 100 చేశాడో, 1000 చేశాడో, 1,00,000 చేశాడో, ఎన్ని సంవత్సరాలు చేశాడో, ఎలా మనకు అనవసరం. మొత్తానికి వాడిలో ఎన్నో పాపాలు. ఇప్పుడు వాడు చనిపోయిన తర్వాత ఏ గుంపులో ఉంటాడు? ఆయన ముందు పాపుల గుంపులో ఉంటాడా, నీతిమంతుల గుంపులో ఉంటాడా? నీతిమంతుల గుంపులో ఎవరుంటారో తెలుసా? చనిపోయే రోజు వరకు ఏ రోజైతే విశ్వాసం ఉంచావో, ఆ రోజు ఏ పరిశుద్ధత అయితే, ఏ నీతి అయితే పొందుకున్నావో, ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత చనిపోయే రోజు వరకు పోగొట్టుకోకుండా కలిగి ఉన్నవాడు మాత్రమే నీతిమంతుడుగా నీతిమంతుల గుంపులో ఉండి, నీతిమంతులారా రండి తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటాడు. కానీ తర్వాత కాలంలో ఇలా మళ్ళా భ్రష్టులైపోయిన వారిని, పాపులుగా మారిపోయిన వారిని, లోకంలోనూ పాపంలోనూ అపవిత్రతలోనూ జారత్వంలోనూ వ్యభిచారంలోనూ దుర్వ్యసనం, మొత్తానికి ఎన్నో ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. పడిపోయిన వాడు
మళ్ళా ఏమవుతాడు? వాక్యంలో ఉంది, మనకు తెలుసు. ఒకసారి వెలిగింపబడి చూచి పారివారై అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటే విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది దేవుడి తట్టు తిరిగి సంఘంగా మారి మందిరానికి వెళ్ళి పవిత్రుడిగా మారి పాపాలన్నీ వదిలేసి దేవుని ఆత్మతో నింపబడి సత్యవాక్యాన్ని తెలుసుకుని ఆ మార్గంలో నడుస్తూ, కానీ తర్వాత కాలంలో తప్పిపోయిన వారు తమ విషయములో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మళ్ళా పాపాలు చేస్తారో వారు ఎవరైనా సరే దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తుని మరలా సిలువ వేయుచున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? మరలా సిలువ వేయుచున్నారు. మరలా సిలువ వేయుచున్నటువంటి వారికి ఏం అడుగుతాం మనం? ఆరోగ్యం ఇయ్యి ప్రభువా, స్వస్థత ఇయ్యి ప్రభువా అని అడుగుతాం రోగం వస్తే. మరలా సిలువ వేస్తున్న వాడిని ఏమడుగుతాం? ప్రభువా ఆర్థిక ఇబ్బందులు ప్రభువా తొలగించు ప్రభువా. ఈడేమో మరలా సిలువ వేస్తున్నాడు, కానీ ఆయన ఏమి ఇవ్వాలంట? స్వస్థత ఇచ్చేయాలంట. న్యాయమండి ఇది? ఈడేమో మరలా సిలువ వేస్తున్నాడు, ఆయన ఏం చేయాలంట? అప్పులు తీర్చేయాలంట. ఈడేమో మరలా సిలువ వేస్తున్నాడు, ఆయన ఏం చేయాలంట? కష్టాలన్నీ తీసేయాలంట, శోధనలన్నీ పోవాలంట, బాధలన్నీ తొలగించేయాలంట. ఆయన అవన్నీ చేస్తాడు. ఎప్పుడు ఎవరికి? మరలా సిలువ వేసేవారికి చెయ్యడు. చేస్తాడా? ఎవరికి చేస్తాడు? వాక్య మార్గంలో యథార్థంగా మంచి భక్తితో జీవిస్తుంటే అప్పుడు చేస్తాడు అవన్నీ. నువ్వు అన్నట్టు నీ స్వస్థత అప్పుడు చేస్తాడు, నువ్వు అన్నట్టు అప్పులు అప్పుడు తీరుస్తాడు, నువ్వు అన్నట్టు కష్టాలు తీరుస్తాడు, నువ్వు అన్నట్టు కన్నీళ్లు తుడిచేస్తాడు, నువ్వు అన్నట్టు శోధనలు తీసేస్తాడు ఇవన్నీ. కానీ ఉన్నదేమో వ్యతిరేకమైన విధానం, జీవితం ఏమో వాక్యానికి దేవుడికి విరోధమైన జీవితం. కానీ దేవుణ్ణి అడిగేదేమో స్వస్థత, విడుదల, విమోచన, రక్షణ, పరలోకం, శోధనల నుంచి విడుదల, సమస్యల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల. ఎక్కడ జరుగుతాయి? మరలా సిలువ వేసేవారికి అసలు పరలోకమేమి ఉండదు అంటున్నాడు. చదవండి. సిలువ వేసు అవమానపరుస్తున్నారు బాహాటంగా. దేవుణ్ణి నమ్ముకుని కూడా క్రైస్తవులుగా సమాజంలో కనబడుతూ జీవిస్తూ కూడా బాహాటంగా లోకంలో ఏం చేస్తున్నారు? ఆయన్ని మరలా సిలువ వేస్తూ ఆయన్ని అవమానపరుస్తున్నారు వారి క్రియల ద్వారా. గనుక అన్నది అక్కడ చాలా ముఖ్యమైన మాట. కాబట్టి అలాగ ఉన్నవారి గురించి చెప్తున్నాడు. కనుక మారు మనసు మరలా వారిని మార్చడం అసాధ్యమంట. దేవుని మార్గంలో పరిపూర్ణంగా దేవుని మార్గంలోకి వచ్చి తప్పిపోయిన వాడిని మార్చడం అసాధ్యమంట. ఈ మార్గంలోకి రాలేనోడినన్నా నువ్వు మార్చగలవేమో, కానీ ఈ మార్గంలోకి వచ్చి తప్పిపోయిన వాడిని మార్చలేవు. క్రైస్తవుడిగా మారి మళ్ళా పాపంలోకి పోయిన వాడిని మార్చలేవు. సంఘంగా మారి మళ్ళా పాపంలోకి పోయిన వాడిని మార్చలేము. తెలియక చేసిన వాడిని మార్చగలవు. తెలియక చేసిన వాడు మారు మనసు పొందుతున్నాడు. కానీ ఇక్కడున్న వర్గం తెలిసే చేస్తున్నారు అన్నీ. ఇక్కడ మనం చెప్పుకున్నవారు అక్కడ ఉన్నవాటి వారు ఎవరు? తెలిసే, దేవుణ్ణి తెలుసుకున్నవారే, సత్యవాక్యాన్ని ఎరిగిన వారే, పరిశుద్ధాత్మను పొందుకున్నవారే, వెలిగించబడిన వారే అంట. వారు వారి క్రియల ద్వారా మరలా ఏం చేస్తున్నారు? సిలువ వేస్తున్నారు. వారు మారు మనసు పొందడం అసాధ్యము. వారిని మార్చడం ఎవరి తరం కాదు. వారు చివరికి వెళ్ళేది
అగ్నిగుండానికే తప్ప పరలోకానికి కాదు. తెలిసి చేసిన వాడికి క్షమాపణ లేదు. తెలియక చేసిన వాడికి ఎన్నిసార్లైనా క్షమాపణ ఇస్తాడు. తెలిసి చేసిన వాడికి ఒక్కసారి కూడా క్షమాపణ దేవుడు ఇవ్వడు. దాని మూల్యం చెల్లించవలసిందే. తర్వాత బుద్ధిపూర్వకంగా చేసిన ఎడల పాపానికి ఇంకా అంతకుముందు యేసుక్రీస్తు చేసిన బలియాగం లేదంటే అలాంటి ఇంకో బలియాగం ఇంకా లేవు. న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూడడము, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. వాడికి ఇంకా బలియాగం లేదు అంటే క్షమాపణ లేదు. విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్నిగుండంలో వాడు పడవలసిందే. అగ్నిగుండంలో వాడు కాలవలసిందే. ఒకసారి వెలిగించబడి మరలా పడిపోయాడు. ఒకసారి వెలిగించబడి మరలా జారిపోయాడు. మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేసి, ఒక క్రైస్తవుడు పాపము చేస్తే లేదంటే పాపాలు చేస్తే వాడు ఆ పాపాలు బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడా లేదంటే తెలియక చేస్తున్నాడా? చెప్పండి. ఒక క్రైస్తవుడు పాపములు చేస్తుంటే ఆ పాపములు వాడు బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా? చెప్పాలి. క్రైస్తవుడాడు తెలిసే ఏ పాపాలకు ఏ జీతం ఉందో తెలిసే, ఆయన ఏమై ఉన్నాడో తెలిసే, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేవాడని తెలిసే, పాపాలు చేస్తే జీతం నరకం అని తెలిసే, ఆ పాపాలు చేయడం వల్ల మరలా యేసుని సిలువ వేస్తున్నామని తెలిసే, ఆ పాపాలు చేసిన వారు ఎలాగైపోయారో బైబిల్లో వాళ్ళ స్టోరీలు తెలిసే, వాక్యం తెలిసే, భక్తిలో ఉండే బుద్ధిపూర్వకంగా చేస్తున్నాడు కాబట్టి తీక్షణమైన అగ్నే ఇంకా వాడికి ఎటట తీక్షణమైన అగ్ని. జాగ్రత్త. ఏదో విశ్వాసం ఉంచేసాం, ఏదో చర్చికి వెళ్ళిపోతున్నాం, ఏదో బాప్తీసం తీసేసుకున్నాం, ఏదో కానుకలు ఇస్తున్నాం, ఏదో దశంభాగాలు ఇస్తున్నాం, ఏదో ప్రార్థనలు చేసేస్తున్నాం, ఏదో ఉపవాసాలు చేసేస్తున్నాం, ఏదో బైబిల్ చదివేస్తున్నాం. ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాయి? పరలోకానికి తీసుకెళ్ళిపోతాయి. ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ దేవుడు చూసి ఉన్నట్టు వదిలేస్తాడు. ఎన్ని బుద్ధిపూర్వకంగా ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలు ఏవి లెక్కల్లోకి రావు. ఆ పాపాలు దేవుడు క్షమించేస్తాడు. దేవుడు నమ్ముకున్న కారణంగా ఇంకా దేవుడు నమ్ముకున్న తర్వాత చేసిన పాపాలన్నీ పోలే, నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను నమ్ముకుంటే చాలు అంతే, ఇంకా నువ్వు తర్వాత ఎన్ని పాపాలు చేసినా అవన్నీ నేను క్షమించేస్తాను అని చెప్పి రానా కుమారుడా, రానా కుమార్తె, తీసుకో పరలోకం, జీవించి పరలోకంలో అని అంటాడు అనుకున్నారా? బైబిల్లో ఎక్కడికక్కడ స్పష్టంగా ఉన్నాయి కదా ఆయన మాటలు. ఏం జరుగుతుందో నెక్స్ట్ కాలం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో ఇప్పుడు చదివిన లేఖనాలు చూసి స్పష్టంగా ఉన్నాయి. ఇంకా అంతకన్నా ఏంటి, చాలా స్పష్టంగా ఉన్నాయి. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక క్రైస్తవుడు బుద్ధిపూర్వకంగా పాపాలు కానీ చేస్తున్నాడంటే తీక్షణమైన అగ్ని. వాడికి ఏంటి రాబోయేది? వాడి చివరికి వెళ్ళబోయేది ఎక్కడికి? తీక్షణమైన అగ్నిగుండానికి, పరలోకానికి కాదు. మర్చిపో. ఇంకా పరలోకానికి వెళ్తానన్న ఆశ, పరలోకానికి వెళ్తానన్న కోరిక, పరలోకానికి వెళ్తానని నాకు లాంటి పాస్టర్ చెప్పిన అబద్ధ బోధ నువ్వు ఇంకా మర్చిపో. వాక్యం చూడు, చాలా స్పష్టంగా వాక్యంలో ఏముందో అదే జరుగుతుంది. వాక్యంలో ఏముందో అదే జరుగుతుంది తప్ప వేరేగా జరగదు. కాబట్టి అక్కడ ఆ మనుషుల్ని చూసినప్పుడు, ఆ సంఘాలను చూసినప్పుడు యేసయ్య చెప్పిన సంగతులు అని రాయబడింది. అక్కడ ఏమంటున్నాడు? యోహాను పలానా పేరుతో ముందు సంబోధించాడు. సంబోధించిన తర్వాత ఏమంటున్నాడు?
చెప్పు సంగతులు, ఫలానా వాడు చెప్పు సంగతులు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు చెప్పు సంగతులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ ఏ సంఘాలకు ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు, ఎందుకంటే చాలాసార్లు మనం చదివాము, మనం వాటి బోధలు విన్నాము కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి భ్రమలో బతకద్దు, అజ్ఞానంలో బతకద్దు, అవివేకంలో బతకద్దు, అబద్ధ బోధల్లో అంతకన్నా బతకద్దు. వాక్యంలో బ్రతుకుదాం, వాక్యంలోనే మనము ఉందాము. భయము కలిగి పాపము చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? భయము కలిగి పాపం చేయకండి. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం అన్యుడికైనా మరణమే, క్రైస్తవుడికైనా మరణమే. నువ్వు క్రైస్తవుడు అయినంత మాత్రాన ఏదో అయిపోయామని అనుకోకు. క్రైస్తవుడు అయినందుకు ఇంకా రెట్టింపు ఉంటుంది. క్రైస్తవుడిగా మారకపోతే ఒకంతే శిక్ష, క్రైస్తవుడిగా మారి నరకానికి వెళ్ళిపోతే రెండంతల శిక్ష. భూమి మీద కూడా దాని ప్రతిఫలం క్రైస్తవుడిగా మారలేని వాడికి కొంచెమే శిక్ష, క్రైస్తవుడిగా మారి పాపం చేసి దేవుడి దగ్గర శిక్ష పొందితే డబల్ శిక్ష. క్రైస్తవులకి బంపర్ ఆఫరు, ఏదైనా సరే రెట్టింపే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెట్టింపు. అదే పాపం చేసిన వాడిని అన్నింటిని చూడండి, ఒకవేళ వాడు శిక్ష అనిపిస్తే నార్మల్గా ఉంటుంది. అదే పాపం చేసిన వాడిని క్రైస్తవుని చూడండి, వాడి శిక్ష రెట్టింపు ఉంటుంది, డబల్ ఉంటుంది. కాబట్టి మనము ఈ కడవరి దినాల్లో పరలోకం వెళ్ళాలన్న ఆశ, కోరిక అన్నీ కలిగి ఉన్నాం. ఈ జీవితం అయిపోయిన తర్వాత పరలోకం వెళ్ళి ఇదిగో ప్రస్తుతం యోహాను ఎలా చూశాడో యేసుని అలాగా మనం కూడా చూడాలి, ఆయన దగ్గర మనం నివసించాలి, ఆయనతో మనం శాశ్వత కాలం ఉండాలి. నీ పాపాల వల్ల నా పాపాల వల్ల అంత గొప్ప ధన్యతను చేతులారా తెలిసే పాడు చేసుకోవద్దు. పాడు చేసుకుంటే ఎవడు ఏమీ చెయ్యలేడు. పాపము ఒక క్రైస్తవుల్లో జరుగుతుందంటే పాపము చేయవాడు ఎవడనుంది? అపవాదన ఉంది. కాబట్టి ఒక క్రైస్తవుడి ద్వారా పాపం జరుగుతుంటే వాడు లోపల ఎవడున్నాడని అర్థం? అపవాది ఉన్నాడు. అంటే వాడు ఎవరి సంబంధి? అపవాది సంబంధి. అప్పుడు వాడు చివరికి ఎక్కడ వెళ్తాడు? అపవాదికి వాడి అనుచరులకు సిద్ధం చేసిన ప్రదేశము అని ఉంది బైబిల్లో, అక్కడికి వెళ్తాడనమాట. కాబట్టి మనం అపవాది సంబంధులుగా ఉండొద్దు, అపవాది క్రియలు చేయొద్దు, పాపాలు చేయొద్దు, చివరికి నరకానికి పోవద్దు, పరలోకానికి వెళ్ళాలి. మనం అందరం పరలోకంలో ఉండాలి. మనం అందరం పరలోకంలో దేవుడితో పాటు శాశ్వత కాలం ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకుని శాశ్వత కాలము దేవుడి రాజ్యంలో జీవించాలి. ఆ అవకాశాన్ని చేతులారా పాడు చేసుకోవద్దు సుమా. అదే దేవుడు చెప్తుంది. ఆయనకు వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు. మారు మనసు పొందితే సరే సరి, పొందితే సరే సరి, లేకపోతే అంటున్నాడు. కాబట్టి మన జీవితాలు ప్రతిరోజు ఎలాగున్నాయో, మన క్రియలు ఎలాగున్నాయో, మన ప్రవర్తన ఎలాగుందో, మన బ్రతుకు ఎలాగుందో, ఏ రోజుగా ఆ రోజు వాక్యమనే అర్థంలో ప్రతిరోజు చూసుకుంటా, సరిచేసుకుంటా, జాగ్రత్తగా జీవిద్దాం. అంటే దీవెన ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందన. ఇంతవరకు నీవు మాకు బోధించిన నీ వాక్యాన్ని బట్టి మీకు వందన. విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యాన్ని అనుసరించి, విన్న వాక్యానికి లోబడి, విన్న వాక్యానికి విధేయులమవి, విన్న వాక్యానికి భయపడి నీ వాక్య ప్రకారంగా జీవించి ఈ జీవిత ముగింపులో పరలోకం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.